వస్తున్నారా నీకు? నన్ను కొత్త అందరి ముందు అయిపోయాను ఈరోజు. అయిపోరా రేయ్, ఎందుకు ఆపావురా? నవ్వుతుంటే ఎలా కొడతాను రా? నేను సత్యతో కొంచెం క్లోజ్ గా ఉన్నాను కదా ఓవర్ చేస్తున్నా. ఇంతకు ముందు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇలా సిగరెట్ తో కాల్చి యాసిడ్ పోస్తే లవర్ అనరు, సాడిస్ట్ అంటారు. ఇంకెప్పుడు రా మీ అబ్బాయిలు అమ్మాయిల మనసులను అర్థం చేసుకుంటారు? ఏంటి లెక్చర్ చేస్తున్నావు? జస్ట్ షట్ అప్. పోవే. సరే, తర్వాత చేస్తాను. రేయ్ ఆగరా, ఎక్కడ జారుకుంటున్నావు? గుణ ఈ టైంలో ఒకడే వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నావు? అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అందుకే చెప్పిన అది రిస్క్ అని. తప్పుకోండి. రిస్కా? అన్నయ్య దగ్గరికి వెళ్ళడం రిస్కా? అన్నయ్య, అది ఆ సత్యగాడి మాయలో పడి ఎంజిఎం కాలేజీ రాలేదు. ఎంజిఎం కాలేజీ కదలకపోతే మిగతా కాలేజీలు కదలవు, అంతేగా? ఆడు గేమ్ అని అదని ఏదో చేస్తున్నాడు అన్నయ్య. ఆడు పెద్ద మాయగాడు. ఆ నేను చేయాలి అసలు అర్థం కావట్లేదు అన్నయ్య. ఎవడ్రా నీకు అన్నయ్య? నా మాట వినండి ప్లీజ్. నొప్పిగా ఉందారా? సరే, ఈ రోజు నన్ను వదిలేండి, రేపు మీ ఇష్టం. రేపైతే టీసీ తీసుకొని వెళ్ళిపోదామన్నా? ఇన్ని సంవత్సరాలు నా కష్టం లాస్ట్ మినిట్ లో మిస్ అవ్వకూడదు. రేయ్, హరీష్ మీద రిమార్క్స్ లేవట. వీడి బాడీ వాడి కాంపౌండ్ లో దొరకాలి. స్టూడెంట్స్ నే తీసుకొస్తా. ఇందాక నవ్వుతున్నాడని ఫీల్ అయ్యావు కదరా, ఇప్పుడు పారిపోతున్నాడు. నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరిని కొట్టాలరా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆగరా. ఇదంతా బెట్టు కట్టక ముందు ఆలోచించాలరా, ఓడిపోయా కాదు. ఈ మ్యాచ్ లో మనం గెలిచామని మీరు అంత అనుకుంటున్నారు, కానీ జరిగింది వేరు. వీడే కావాలని మనల్ని గెలిపించాడు. అంతేకాదు, మీ అన్నయ్య వల్ల డేంజర్ అంటున్నాడే, అది కూడా నిజం. అసలు వీడికంటే మీ అన్నయ్య గురించి నాకు బాగా తెలుసురా. నేను బాస్కెట్బాల్ ఛాంపియన్ గా ఎదుగుతుంటే నాకు పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి తట్టుకోలేక నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఆ మత్తులో పడి అన్నీ కోల్పోయాను. చదువైపోయినా ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను ఈ క్యాంపస్ దాటి బయటికి ఎందుకేనో తెలుసా? నా ఫ్రెండ్ ఎవడన్నా కనిపించి ఏం చేస్తున్నావురా అని అడిగితే ఏం చెప్పాలో నాకు భయం రా. వీడి వల్లే నాలో ఉన్న టాలెంట్ నాకు తెలిసిందిరా. వాడు చెప్పినట్టేనండ్రా, నాలాగా మీ జీవితం నాశనం చేసుకో. వాడు చెప్పినట్టేనండ్రా. ఇప్పుడు ఏం చేద్దాం కదా, నువ్వే చెప్పు. ఏం చేద్దాం? ఏరా, అక్కడ ర్యాలీ పెట్టుకుని ఇక్కడ వీడితో ఆడుకుంటున్నారా? గుణాయిడే గుణ. నీ దగ్గరికి వచ్చాడు అనియా. వాడు మధ్యలో జానతాడే. ఏం రాదా అనియా, ఈసారి ర్యాలీలో పీక్తాను, అది చేస్తాను, ఇది చేస్తానన్నావు. ఏం ముందు ర్యాలీకి పదండ్రా. రేయ్, ర్యాలీకి పదండ్రా. సత్య! ఏం జరిగిందిరా? ఎవరు చేశారా? చంపమన్నాడు. ఇక్కడ ఏం జరిగినా ఒక్కడు కూడా ముందుకు రావడానికి వీల్లేదు.
కునాన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఒక్క స్టూడెంట్ కూడా ఏం జరగకూడదు అనుకున్నాను, జరిగింది. పాలిటిక్స్లో ఎదుగుతున్నా కదా, కొట్టిస్తే సరిపోతుంది అనుకున్నాను. సరిపోలేదు. నా ఒరిజినల్ క్యారెక్టర్ చూడలేదు కదా. హలో సార్, ఐఎమ్ సురేంద్ర కుమార్. నైస్ ఆఫ్ యూ టు కమ్ హియర్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ ఫ్యాక్షన్ ఐడియా నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. బయట వచ్చేటప్పుడు ఏదో పెద్ద గొడవ అదా సత్య అని మీ కాలేజ్ నుంచి వచ్చిన వాడే. సత్యనా? ఓ, అంటే వాడు ఇంకా అతని బిహేవియర్ చూసి ముందు నేను కంగారు పడ్డానండి. కానీ తర్వాత అతను ఏం చేస్తున్నాడో అర్థమయ్యాక ఐ ఫెల్ట్. ఏం చేశాడండి? కాలేజ్ అట్మాస్ఫియర్ నే మార్చేశాడు. అసలు అతని గురించి చెప్పాలంటే సార్, మిస్ అయింది. మిస్ అవ్వడు. వాటి గురించి మీకు తెలీదు. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారేంటి? సరదాగా వచ్చాను. ఎలా ఉన్నావు? నాకేంటి సార్, ఫుల్ హ్యాపీ. ఇప్పుడే ఒకరిని కొట్టొచ్చాను. నువ్వు మారలేదురా. ఎందుకు మారాలి సార్? నా గురించి తెలుసు కదా, ఫుల్ ఎంజాయ్ సార్. నువ్వు మారలేదు. మారలేదు సార్. అస్సలు మారలేదురా. మారలేదు సార్. మారలేదురా. నేను మారలేదు సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒక్కడు మారితే చాలనుకున్నాను రా. కానీ ఇక్కడికి వచ్చి ఇంతమందిని మార్చావంటే నా కొడుకు నాకు మళ్ళీ దొరికినంత ఆనందంగా ఉందిరా.
సాయి పైసలు తీసుకున్నా ఉంటామన్నా. రైట్ అన్నా. బాయ్ అన్నా. నమస్తే హర్షద్ బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ 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 బాయ్. ఏమ్మా కాన్వెంట్ కి వెళ్తున్నావా? కాదు, కాలేజ్ కి. హలో, హాయ్, ఐఎమ్ సత్య, బీకామ్ ఫైనల్ ఇయర్. నేను మీ జూనియర్ ని. ఈ రోజే జాయిన్ అయ్యాను. పేరు? విద్య. వెల్కమ్ టు అవర్ కాలేజ్. జిగ జిక్క జిగ జిక్క 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 జిగ జిక్క జిగ జిక్క జిక్క. చూడండి కాలేజీ మేడ, చుట్టూ స్టూడెంట్స్ ఏ ఉంటారు ఈడ. ఎవడైనా ది బెస్ట్ కాడా, ఇంత హానెస్టీ కనరాదు ఏడా. అల్లర్లు చెయ్యొచ్చు తోడా, ఆ పైన ఆడొచ్చు క్రీడ. హ్యాపీగా చదవచ్చు కూడా, గ్యాప్ ఉంటే ఎక్కొచ్చు కూడా. వాళ్ళ కాలేజీలో ఏదో ప్రాబ్లం అంట, సత్యతో డిస్కస్ చేయడానికి వచ్చారు. అంటే మన కాలేజ్ నా సత్యగడ మార్చేసాడు నా ఫీలింగ్. అసలు మనలో మారాలని ఇంటెన్షన్ లేకపోతే మన ఎవడ మార్చగలరా? దునియాలో ఇది మంచి ఓకే, అడ్డా, బాయ్. దునియాలో ఇది మంచి అడ్డా. నువ్వు దూసుకెళ్ళి పోరా బిడ్డ బిడ్డ. జిగ జిక్క జిగ జిక్క 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 జిగ జిక్క జిగ జిక్క జిక్క. చూడండి కాలేజీ మేడ, చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు. కొత్త సినిమా రిలీజ్ అయింది, త్వరగా వెళ్దాం పద. క్లాస్ జరుగుతుంటే సినిమా ఏంటి బుద్ధుందా? క్లాస్ ఎగ్గొట్టి వారం రోజులైంది. వారానికి ఒకసారి ఎగ్గొట్టాలని ఏమైనా రూలా? సర్లే అదా. హ్యాపీగా చదవచ్చు కూడా, గ్యాప్ ఉంటే ఎక్కొచ్చు కూడా. పోటీలకు పాఠాలకు జిగిరీలకు డిగిరీలకు మస్తీలకు దోస్తీలకు మిస్ట్రీలకు హిస్టరీలకు. దునియాలో ఇది మంచి అడ్డా.